కేసీఆర్ స్వరంలో భయం, హరీష్ ఓ కరివేపాకు, బీఆర్ఎస్ మీటింగుపై ఎంపీ రఘునందన్ సెటైర్లు. రూపాయలు ఎంత 350 కోట్లతో సభ. ఒక ఇంకా పెరిగిపోయిందిగా, 100 కోట్లు అన్నారు. 2 నెలల సంది 100 కోట్లు అని పదం వాడారు. ఇక సభ అయిపోయినాక 200 కోట్లు అన్నారు. ఇక ఇప్పుడు ఈయన 350 కోట్లతో సభ పెట్టిరు అనేది చెప్పుకొస్తుడు రఘునందన్. అసలు ఏంది ఏం కథ? కేసీఆర్ స్వరంలో భయం ఆట. ఆ భయం సంగతి ఏందో ఒక్కసారి మనం అది కూడా అరుచుకుందాము. ముందుగా పోదాం, మూడులకు పోదాం. ఏం భయం ఏంది, ఎట్లా భయం అనిపించింది నాకు? కేసీఆర్ స్వరంలో భయం కనిపించిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సభలో యువత కనిపించలేదన్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని ఆరోపించారు. 350 కోట్లు ఖర్చు పెట్టి నిన్న సభ నిర్వహించిందన్నారు. ఈ మీటింగులో కేసీఆర్ కొత్తగా మాట్లాడింది లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చుట్టాలంతా కోటీశ్వర్లు అయ్యారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి రైలు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్కి దక్కిందన్నారు. నిన్నటి మీటింగ్ ద్వారా తన వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ స్పష్టం చేశాడన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్లో కూరలో కరివేపాకు లాంటి వాడని ఎద్దేవా చేశారు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. రఘునందన్ అన్న కొత్తగా ఏం మాట్లాడిండు? రోజు మనం దినాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం. సభలో తండ్రి కొడుకుల పోవడమనే ఉన్నది. బజార్ల పొంటి, రోడ్ల పొంటి, కటౌట్లల్లా, ఫ్లెక్సీలల్లా ఎక్కడ చూసినా కానీ తండ్రి కొడుకుల ఫోటో అనే ఉన్నది. హరీష్ రావు ఫోటో ఎక్కడ కూడా జాడకు లేదు, పత్తకు లేదు. ఇదంతా ఎరుకున్న ముచ్చట. మరి రఘునందన్ అన్న కొత్త ముచ్చట చెప్పినట్లు ఏముంది? కాకపోతే ఒక మాట ఏమండి అంటే, కేసీఆర్ స్వరంలో గాంభీర్యం లేదు, కొట్టొచ్చినట్టుగా లేదు. ఆయన ప్రసంగము, ఆయన మాట్లాడిన తీరు కొంచెం భయంగానే ఉన్నది. అంటే మరి లోపల ఇంట్లో పంచాయతీ ఉన్నప్పుడు ఏముంటుంది? మరి లోపల ఎంతో కొంత ఉండదు ఆ భయం. ఇంట్లో ఆధిపత్య పోరు నడుస్తున్నప్పుడు ఎంతో కొంత కొద్దిగానైనా భయం భక్తి ఉండదా? ఏంది ఒకసారి ఎంతసేపు చెప్పు, అది మనాది రోగమేం పెద్దదా? నా కొడుకు అట్లా, అల్లుడు ఇట్లా, బిడ్డ అట్లా, ఏం చేయదు, ఎట్ట చేయదు, ఏం చేయాలో ఏమో తోస్తలేదు, కొడుకును కాదందునా, బిడ్డను కాదందునా, నా బిడ్డ నా కొడుకు కంటే ఎక్కువ నా అల్లుడు మొదటికెళ్ళి నా ఎంట తిరిగినా కానీ నా కడుపులో పుట్టినోళ్ళు వీళ్ళు, వీళ్ళని కాదందునా, ఏం చేయొద్దు, ఎట్ట చేయొద్దు అనే లోపల భయం ఉంటుంది. ఎందుకంటే ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ పెద్ద మనిషి ఇంట్లో జారి పడ్డాడంటే వీళ్ళ పంచాయతీ చేయబట్టే ఒకరి మీద ఒకరు నూకేసుకుంటే పుస్తకం కాలు జారి పడ్డాడు. నువ్వే చేసినావు అనేది ఇక ఒకరికొకరు నూక్కుంటే అందులో పెద్ద మనిషి పోయి అడ్డం పోతే పుస్తకం కాలు జారి ఆ కోపం మీద కేటీ రాములు నూకేస్తే జారి పడ్డాడు అనేది కూడా ఇది పొక్కింది. అందరికి ఎరుకున్న ముచ్చటే. లోపల ఆధిపత్య పోరు ఇంటి పంచాయతీ నడుస్తుంది కాబట్టి అదో పంచాయతీ ఉంది. ఇక పంచాయతీ చేయబట్టి కొద్దిగా కేసీఆర్ స్వరంలో భయం అనేది కనపడుతుంది అనేది కూడా రఘునందన్ అన్న బాగానే పసిపట్టిండు. ఎందుకంటే మరి ఈ పెద్ద మనిషి కూడా ఒకప్పుడు ఆయనతోటి శిష్యరికం దోస్తానం చేసి ఆయనతోటి మరి ఇక వ్యవహారం చేసిన మనిషి కాబట్టి జర లోతుపాతులు తెలుసు కదా, అందుకనే పసిపట్టి చెప్పిండు. మంచిదే రఘునందన్ అన్న. ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి, తక్షణమే మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక నిన్న వాళ్ళ అయ్య కూడా అదే చెప్పిండు మీటింగులో. ఇంత పొడుగు అంత పొడుగు కానీ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు ఏం చెప్తాడో అంటే ఇక ఆయన ఆఖరికి వస్తాడు కల్లా గిదే చెప్పి పోయిండు. ఇప్పుడు ఏం చెప్పిండు? నేను కేంద్రానికి విన్నపం చేస్తున్నా, ఇది ప్రజాస్వామ్యంలో మీరు చేయకూడని పనులు చేస్తుర్రు. మీరు కేంద్రానికి వెళ్ళి బలగాలను తీసుకొచ్చి మొత్తము కైరగుట్ట చుట్టూ తిప్పి ఎర్రగుట్టలో చేస్తుర్రు. ఖచ్చితంగా మీరు వీళ్ళు శాంతి చర్చలకు వస్తామంటుంటే మీరు కలుపుకొని పోతలేరు. మీరు మరి ఒక శాంతి మార్గంలో పోవాలి.
నేను విన్నవించుకుంటున్నా అని ఇక పెద్ద మనిషి కూడా చెప్పే కదా. ఇక అయ్యా మాటను అక్షరాల బిడ్డ పాటించి మళ్ళీ ఈమె అదే రాగం ఎత్తుకుంది. ఇలా కొత్త రాగం ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి వెన్నంటి ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు. బీజేఎల్పీ